మనకి కూడా ఏదైనా దేవత వచ్చి వరాలు ఇస్తే బాగుండు కదా, ఈ దరిద్రం పోయేది అంటుండగానే ఒక దేవత వచ్చింది. దేవత వచ్చి చూడంగానే గుర్తుపడతారు, మామూలు మనిషి కాదు దేవత, అపిరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా దేవత. సో మీరు అనుకున్నారు కదా దేవతని వచ్చాను, సరే మీకు 3 వరాలు ఇస్తున్నాను, ఈ 3 వరాలు సార్థకత చేసుకోండి, ఈ 3 తర్వాత ఇంకా ఏమీ ఉండదు, ఏం చేసుకున్నా ఈ 3 కోరుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. జరుగుతాయని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వీళ్ళిద్దరూ ఆలోచిస్తారు ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి ఏం కోరు. భార్య అంటుంది ధనం కోరుకుందాం, మంచి ఐశ్వర్యం, ధనం. ధనంతో ఏమవుతుంది పిచ్చిమొక్కమా, ఆరోగ్యం బాగోకపోతే ధనం ఉన్న ఉపయోగం ఉండదు అంటే, ఆరోగ్యం ఉండి ఎంతకాలం ఉంటే ఉపయోగం ఏంటి, కాకిలాగా 100 ఏళ్ళు ఏమీ లేకుండా. సో డబ్బు అయితే ఆలోచిద్దాం, ఏమేం కావాలో కోరుకుందాం, అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అప్పుడు ఈ 3 కొడుకులు కోరుదాం అని చెప్తారు. సరే బాగానే ఉంది, ఈ పూట వండుకోవడానికి ఏమైనా చేపల కూర లాంటిది వండుకుంటే బాగుంది కదా అందంట. చేపలు ఉంటే బాగుంది ఈ పూట వండడానికి అనగానే ఆకాశంలోంచి చేపలు పడ్డాయి. ఓర పిచ్చమొకందానా, మనం మాట్లాడుకోవడం వేరు, ఉంటే బాగుంది కదా అని కోరిక, ఏదో కోరిక కోరే, ఇప్పుడు అవి పడ్డాయి చూడు, 3 వరాల్లో ఒకటి పోయింది. దిక్కుమాలిన కోరికలు నువ్వును ఆలోచించుకుంటే ఈ కోరికలు ఏంటి, ఇంకా నయం నీ మెడలో అది హారంగా కోరుకున్నావు కాదు, చేపల కంపుతో చచ్చేవాడిని అన్నాడు. అనగానే హారంగా మారిపోయింది కోరిక. ఇది 2వ కోరిక ఇక అది బిగుసుకుపోయింది, రావట్లేదు. ఈ చేపల కంపుతో చచ్చిపోతున్నాను, తినడానికి బాగానే ఉంటుంది, ఇందులో నా మెడలో వేసి తిరిగితే కంపు రోజు రోజు ఇది నాతో కాదు, ముందు అర్జెంటుగా తీగిపోతే చచ్చిపోతాను, నువ్వు కంగారు పడుతుంది. ఏం చేయాలి, 2 వరాలు అయిపోయినాయి, ఇవి అలా ఉంచి బతకలేరు, తీయక తప్పదు. సో 3వ వారం తప్పనిసరిగా కోరుకొని, సరే అది మెడలోంచి బయటకు రావాలని 3వది కోరుకుంటారు, వచ్చేస్తుంది. 3 వచ్చిన వరాలు వ్యర్థాలు అయ్యాయి. అంతకుముందు ఏం చెప్పాడంటే, డబ్బు నా దగ్గర ఉంటే చూపించామని, ఎవరికి సరిగ్గా డబ్బు ఉపయోగించుకోవడం తెలియదు, వస్తే ప్లానింగ్. ఇప్పుడు అవకాశాలు రానంతసేపు చాలా మంది ఇలాగే మాట్లాడతారు, వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. సో అవకాశాలు భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఈ అవకాశం వీళ్ళు ఎలా అయితే వ్యర్థం చేసుకున్నారో అలా వ్యర్థం చేసుకోకుండా అవకాశాలని ఎవరు అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి అవకాశం మీ చుట్టూ అవకాశమే ఉంటుంది, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి. బాగుంది, స్టోరీ బాగుంది గురుగారు. కాల్కి వెళ్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, మీ పేరండి? మా అబ్బాయి పేరండి వంశీ అండి. ఓకే, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నమస్తే సార్, గురుగారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, బాగున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16వ తారీఖు అండి, ఆగస్టు 2002. 16 ఆగస్టు 2002. వంశీతో పాటు ఇంకెంతమంది పిల్లలు ఉన్నారండి? మాకు 2 అబ్బాయిలండి, పెద్ద అబ్బాయి అండి. అబ్బాయి అంటే శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి ఈ అబ్బాయి వంశీ? తెలుసండి. ఈ అబ్బాయి ఉదయం 11:10 పుట్టాడండి. అవునండి, నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది వృశ్చిక రాశి. ఇవన్నీ తెలుసా అండి? ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నక్షత్రం అనురాధ. జాబు ఉద్యోగం ప్రయత్నం ఉన్నాడండి. సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒకే ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. త్రయోదశముఖి, నవముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. త్రయోదశముఖి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 9 ముఖాలు. నవముఖి ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక మంచి విషయం రాముల వారి గురించి. రాముల వారి గురించి, పట్టాభిషేకం గురించి. పట్టాభిషేకం గురించి వెళితే దానికి పులి స్టాపులు ఉండవు. రామ పట్టాభిషేకం దానికి అంత ఉండదు.
ఎందుకంటే అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. వశిష్ఠుడి దగ్గర నుంచి రాముడు గొప్పతనం అంటే రాముడు పట్టాభిషక్తుని చేసినప్పుడు గొప్పతనం ఎందుకు చేస్తున్నాము, ఆయన గొప్పతనం ఏమిటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, దేంట్లో అర్హుడు అని చెప్పినప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నటువంటి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళామంటే మహాసముద్రం, రాముడు ఎంత గొప్పవాడు మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే దానికంటే కొత్త విషయం ఒకటి. అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సీతమ్మ వారు హనుమంతుల వారికి ఒక రహస్యాన్ని తెలియజేస్తుంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. లంకకు వచ్చినప్పుడు ముందు తర్వాత ఈ పరిచయాలన్నీ అయిపోతే అసలు తనా కాదా అనుకుంటుంది కదా. మొత్తానికి నమ్మిస్తాడు హనుమంతుడు వచ్చి, నేను రామబంటినేనమ్మా అని చెప్పి నమ్మిన తర్వాత, అన్ని నమ్మిన తర్వాత ఇటు నుంచి కూడా ఏదన్నా ఇవ్వాలి, చూడమని ఇచ్చినట్టు మనం అందరికీ తెలుసు. చూడమని కథ మనకి తెలుసు. సరే, అప్పుడు చూడమనితో పాటు ఈ మెటీరియల్ కాకుండా మామూలు వస్తువు కాకుండా ఆమె ఒక విచిత్రమైన ఒక సంఘటన చెప్పుద్ది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన ఒకటి, ఎవరికి చెప్పని సంఘటన. హనుమంతుల వారికి ఈ రహస్యాన్ని, ఈ కథని రాముల వారికి చెప్పు, ఇది వెళుతున్నప్పుడు ఈ మహాప్రయాణంలో ఎక్కడైనా అది మిస్ అవ్వచ్చు, ఈ వస్తువు ఎక్కడైనా మిస్ అవ్వచ్చు, కానీ చెప్పే విషయం. అందుకనే ప్లాన్ 1 ప్లాన్ 2 ఉన్నట్టుగానే అక్కడ కూడా సీతమ్మ వారు ఈ చూడమని ఇవ్వడమే కాకుండా తన మనసులో వాళ్ళిద్దరికి జరిగిన సంఘటన ఒకటి చెప్తుంది. మేము ఇద్దరము హనుమ, ఇది గుర్తుపెట్టుకో, రాముల వారు నేను చిత్రకూట పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటున్న సాయం సమయంలో ఇంద్రుడికి సంబంధించినటువంటి వంశీయులు, తనకు సంబంధించినటువంటి వాడు కాకి రూపంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే, కాకాసుడు కదా అందరికీ తెలుసు, సీతమ్మ వారిని పొడిచే సంఘటన కాకాసుడు కదా. ఈ కాకాసుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నన్ను పొడుస్తున్నప్పుడు రాముల వారు అది చూసి తన మీద కోపంతో గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రంగా మలిచి కాకాసుడి మీద వేస్తే అది తప్పించుకొని, ఆ కాకి అన్ని లోకాలు తిరిగి తప్పించుకొని, రామబాణానికి మేము ఎవరో అడ్డం నిలబడే శక్తి మాకు లేదు, రాముడు ఒకసారి ఎవరినైనా చంపుతానంటే అంతే, మనం ఇంకా ఎవరు వాళ్ళని ఏమి చేయలేరు, కాబట్టి దేవతలు ఎవరు అభయం ఇవ్వరు. వచ్చి మళ్ళీ ఏమి చేయాలో తెలియక అప్పుడు రాముడి దగ్గరికి వచ్చి మళ్ళీ శరణ వేరుకుంటే, ఇలాంటి పిచ్చవేషాలు ఎప్పుడు వెయ్యొద్దని చెప్పి రాముడు కనుకరించి వదిలేస్తాడు. ఈ సంఘటన బయట ప్రపంచానికి తెలియదు, దేవతలు ఎవరు వచ్చి ఇప్పుడు చెప్పరు. కాబట్టి నాకు ఆయనకి మాత్రమే తెలుసు. ఈ చిత్రకూట పర్వతం మీద జరిగిన సంఘటన హనుమ ఆయనకి గుర్తు చేయి అని చెప్పి, ఇది పెద్ద రహస్యమే. అంటే ఈ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనగా వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా దీన్ని వర్ణిస్తారు. బాగుంది. ఈ చిత్రకూట పర్వతం ఎక్కడుంది గురు? హిమాలయాస్ అంతే కదా. ఓకే, రైట్. ద్రోణగిరి, చిత్రకూట ఇవన్నీ అక్కడవే, మొత్తం నార్త్ సైడ్. ఓకే ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం? తిరుపతి, గురువారం నాడు తిరుపతి. తిరుపతిలో చాలా రోజులైంది తిరుపతి వెళ్ళి, నేను 2 నెలలు అయినట్టుంది. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. సడన్ గా తీసుకున్న నిర్ణయం, మీరు అక్కడ మధ్యాహ్నం వరకే ఉంటాను, తిరుపతి వెళితే సొంత కార్యక్రమాలు ఏ ఉంటాయి, సో మధ్యాహ్నం వరకే ఉంటాను, మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, అర్థం చేసుకొని సహకరించండి. వేరు మొబైల్ ఫోన్లోంచి వేరే పేర్లు అక్కడ నమోదు చేయించకండి. పాపం అక్కడ స్టాఫ్ కూడా వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు విజయవాడ లాంటి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. వాళ్ళకి నేను వెరీ రేర్గా వెళ్తుంటాను కాబట్టి వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ సడన్ ఒత్తిడి వస్తే వాళ్ళు కష్టపడతారు. అర్థం చేసుకొని మీరు సహకరించండి, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడద్దు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కలవచ్చు. సో ఒక్కొక్క పేరు మాత్రమే తిరుపతిలో గురువారం నాడు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. మీరు ఎక్కడైనా ఈ సంస్థ ఉన్న దగ్గర మీరు ఉంటే దక్షిణ భారతదేశంలో, అంటే బెంగళూరులో మీరు ఉంటే, బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంది. మీరు అక్కడికి వెళితే
వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెడతారు, ఒక స్పెషల్ రూమ్లో. ఇక్కడ నా రూమ్లో నేను కూర్చొని ఒక స్క్రీన్ ముందు మీతో ఎదురుబదురుగా మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే పని నేను చేస్తానంటే అదే విధంగా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా కూడా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, హైదరాబాద్లో అంటే నేను అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక్క థర్స్డే, ఒక్క గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్నా, రేపు అక్కడ తిరుపతిలో నన్ను కలుద్దాం అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు. దివ్యవాణి మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమః శివాయ. ఏమిటమ్మా? 11 ఎంతమ్మా? ఎంత ఎంత? 23 11 1990. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? ఎవరిది ఇది? మా అబ్బాయి సుబ్రహ్మణ్యం. ఎంతమంది పిల్లలమ్మా? 2. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది ఉదయం పూట పుట్టి ఉంటే ఇది మకర రాశి, ధనుర్రాశి. 12 తర్వాత పుడితే ఇది మకర రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష, అబ్బాయి అమ్మా, ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖి రుద్రాక్షకి అధిపతి గ్రహం సూర్యుడు. సో అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఈరోజు మాకు చూపించే అరుదైన రుద్రాక్ష. శివకేశవులు ఇద్దరు ఉన్న ఒక ఇంతవరకు మనం ఈ భక్తి టీవీలో మనం ఇంతవరకు చూపించనిది ఇది శ్రీ లక్ష్మీనారసింహుడు. అలాగే కింద చతుర్దశముఖి రుద్రనేత్రం కలిగిన చతుర్దశముఖి రుద్రాక్ష. శివకేశవులు ఇరువురు ఈ ఆహారంలో మొట్టమొదటిసారి లక్ష్మీదేవి నృసింహస్వామి. కిందది 14 ముఖాలు. అది కూడా అరుదైన రుద్రాక్ష. ఈ హారం, ఈ పైన ఉండేవన్నీ కూడా నవముఖులు, అమ్మవారి స్వరూపం, నవశక్తి స్వరూపం, దుర్గా స్వరూపం. ఒక మంచి అద్భుతమైన కాంబినేషన్. ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఒక పురాతనమైనటువంటిది, అది లక్ష్మీ నృసింహ లాకెట్, చాలా పురాతనమైంది. ఈ కాంబినేషన్ ఒక అద్భుతమైన కాంబినేషన్. నవముఖి అమ్మవారి స్వరూపం, 54 రుద్రాక్షలు, కింద చతుర్దశముఖి, మధ్యలో లక్ష్మీ నృసింహ. ఒక మంచి కాంబినేషన్ ఈ రామపట్టాభిషేక సమయంలో చూపించారు. ధన్యవాదాలు గురుగారు. మరో కాల్ చూద్దాం. హలో, మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్. నాకు 75 సంవత్సరాలు సార్. నాకు నరకోశం నరదిష్టికి ఏది తీసుకోవాలి? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఏం చేయలేదు సార్. మా భార్య కూడా 3 ఇయర్స్ చనిపోయింది. ఖాళీగా ఉన్నాను. అబ్బాయి దగ్గర ఉంటానండి. ఇంతకు ముందు ఏం చేసేవారు? అంతకుముందు కిరాణా షాప్ ఉంది సార్ నాకు. ఇప్పుడు మీతో పాటు ఎవరు ఉంటున్నారు ఇంట్లో? మీతో పాటు ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు నా కొడుకు కోడలు ఉంటున్నారు. జగ్గైపేటలో ఉంటాను నేను. నా కొడుకు దగ్గర ఉంటాను సార్. కొడుకు కోడలు మనవరాలు నేను. అంటే మీ దగ్గర వాళ్ళిద్దరు ఉంటున్నారా? వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళి ఉంటున్నారా? నా భార్య చనిపోయింది. అదే అర్థమైంది, చెప్పారు ఇప్పుడే. అదే మీరున్న దగ్గర, ఇప్పుడు మీ భార్య కాలం చేశారు, మీరు ఒక్కళ్ళే ఉంటే వాళ్ళు కూడా మీతో ఉంటున్నారా? లేకపోతే మీరు కాలం చేశారు కాబట్టి వాళ్ళ పెద్ద కొడుకు దగ్గర వెళ్ళి ఉంటున్నారా? వాళ్ళ దగ్గర ఉంటాను నేను. మీకు సంపాదన? వ్యవసాయం పొలం ఉంది నాయన. పొలం మీ పేరు మీదే ఉందా? వెరీ గుడ్. ఒక 3 రుద్రాక్షలు చెప్తారు, వీలైతే వేసుకోండి. 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము,
శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేసుకోండి, లేకపోతే ఏదైనా ఒకటి వేసుకోండి. ఖచ్చితంగా ఈ దైవికమైన సంపద మీకు తోడై ఉంటుంది. అన్ని చోట్ల అది ఉంది అన్న భావం కలిగిన ప్రతిసారి ఆ మానసికమైనటువంటి ఇది మనం వర్ణించనలవి కానిది చాలా బాగుంటుంది. ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. మనతో ఈశ్వరుడే ఉన్నాడు అన్న భావం అద్భుతంగా ఉంటుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకా ఈరోజు పట్టాభిషేకం కాబట్టి రాముడి గురించి అడగాలనుకున్నాను. రాముడి కంటే కూడా రామనామం చాలా గొప్పది అంటుంటారు, అవునా? అంటే రాముడు వేరు రామనామం వేరు కాదు, కానీ రామనామం గొప్పదనేదే వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటారు. రామనామం చాలా శక్తివంతమైనది. అందుకనే ఇక్కడ రామాంజనేయ యుద్ధంలో కూడా ఎన్ని రకాలుగా ఆయన యుద్ధం చేసినా రాముడు ముందు అంతటి శక్తివంతుడైన హనుమంతుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన అస్త్రాలకు ఏం తీసుకుంటాడు? రామనామాన్ని తీసుకుంటాడు. అన్ని పక్కన పెట్టేసి రామ రామ అని మొదలుపెట్టిన తర్వాతే ఇదవుతుంది. సో అలాగే ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. మనం రామనామం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అందరూ సముద్రంలో ఆ రాళ్లు వేస్తున్నారు. అందరి వారధి కడుతున్నారు. అందరూ తీసి వేస్తున్నారు. దాని మీద పేరు రాసి రామ 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 అని రాసి వేస్తున్నారు. వేస్తుంటే అవి చక్కగా తేలుతున్నాయి. నలుడు నీలుడు కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు. ఎందుకంటే ఇంజనీర్స్ వాళ్ళిద్దరే, నలుడు నీలుడు అది వారధి కట్టడానికి చేస్తున్నారు. అప్పుడు అన్ని దగ్గరుండి హనుమంతుల వారు రాయిస్తున్నారు పేర్లు, శ్రీరామ శ్రీరామ రామ రాస్తుంటే అవన్నీ తేలుతున్నాయి. వీళ్ళ దగ్గరుండి కట్టిస్తున్నారు. భలే ఉంది, అంతా తేలుతున్నాయి, బాగున్నాయని రాముడు కూడా రాముడు వారు కూడా ఒక రాయి తీసుకొని దాంట్లో వేశారు. ఆ వారధి దగ్గర అక్కడ పెట్టారు. డుబుకుని ములిపోయింది అది. ఇదేంటి, నేను వేస్తే ములిగిపోయింది, వాళ్ళు వేస్తే తేలుతుంది అంటే అప్పుడు నలుడు నీరు అక్కడ ఉంటారు. స్వామి, ఏదైనా ఈ భవసాగరాన్ని దాటించడానికి నీ నామం కోరుకుంటారు, ఇది దాటాలి అంటే నీ చేతిలో జారిపోయిన తర్వాత మునక్క చస్తుందా? అది నువ్వే జారబిడి చేసిన తర్వాత నీకు తేలేది ఏముంటుందిలే. నీ రామో రాసి ఉంటే అది మొలుగుతుంది. నువ్వే స్వయంగా రాముడే వదిలేసిన తర్వాత ములిగిపోక ఏమవుతుంది? సో రాముల వారి చేతిలోంచి జారిపోయిన శిల కూడా ములిగిపోయిందంట. రామనామం రాసింది మాత్రమే తేలిందంట. సో రాముడి కంటే శక్తివంతం. ఈ 2 సంఘటనలు ఈ హనుమాన్ రాముల యుద్ధం, రామాంజనేయ యుద్ధం సంఘటన, ఈ వారధి సంఘటన రామనామం గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అంటే రాముడు చిన్నతనాన్ని కాదు, రామనామం గొప్పతనాన్ని తెలియజేస్తాయి అంతే. ఇప్పటికీ కూడా అది కనిపిస్తుంది కదా గురుగారు, అది వారధి రాముడి ఉంది కదా, రామసేతు ఉంది కదా, ఇప్పటికీ ఉంది, కనిపిస్తుంది లోపలికి వెళ్తే. దాన్ని ఆడం బ్రిడ్జ్ అని ఎవరు పేరు పిలిచినా అసలు దానికి దీనికి సంబంధమే లేదు, ఎక్కడ సింక్ అవ్వదు. రైట్, మరో కాల్ చూద్దాం. హలో. సాక్ష్యాలు అయితే రామసేతువుకి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మొన్న అనేక విషయాలు మనం ఇప్పుడు తర్వాత ఇంకో రోజు మాట్లాడతాం రామసేతు గురించి. అసలు అక్కడ అది ఉంది అని చెప్పడానికి ఉన్న సాక్ష్యాలు ఏమిటి, ఆ గ్రంథంలో ఏమున్నాయి, ఇప్పుడు సైంటిఫిక్ గా ఏం సేకరించారు, 2 ఎలా మ్యాచ్ అయ్యాయి. అంతేగాని ఆడం బ్రిడ్జ్ కి ఎక్కడ సాక్ష్యాలు లేవు. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మా పేరు వినయ్ కుమార్ అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా బాబు పేరు వినయ్ కుమార్ అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా వినయ్ది? 8/9/1994. ఉదయం 10:30కి పుట్టాడండి. అవునమ్మా, గురువారం నాడు ఉదయం. అవునండి. ఏం చేస్తారమ్మా అబ్బాయి? వివాహం చేశారా? చేయలేదండి, వివాహ గడియలు ఉన్నాయి అంటారా ఇప్పుడు? ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మిథున రాశి. మా ముందు సంబంధాలు చూడండి. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన పని లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాగా వివాహ గడియలు ఉన్నాయా, గురుబలం ఉందా, వివాహం ఈ సంవత్సరం, ఇవన్నీ మీనమేషాలు ఏమీ లెక్కించకుండా మంచి సంబంధం వస్తే వెనుకాడకుండా చేయడానికి ట్రై చేయండి.
జాతక కారణాలు లేకపోతే ఇంకొక కారణాలు చెప్పి అవకాశాలని వదులుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. లైఫ్లో మనం రోజు మాట్లాడుకుంటాం, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే జీవితంలో ఇబ్బంది పడతారు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. సో వివాహ విషయాల్లో స్వయం అంటే మనమే సొంతంగా ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఏర్పరచుకొని ఆలస్యాలను చేసుకోకండి. ఆ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది నవముఖి కానీ త్రయోదశముఖి కానీ 9 ముఖాల అమ్మవారి స్వరూపం, దోషాలని నివారించేది, ఒక రక్షణ కవచంగా ఉండేది. అలాగే త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఈ ఏదన్నా ఒకటి, రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, శరీరానికి తాకే విధంగా. ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్. ఓకే, చివరిగా ఒక నిమిషంలో కరుంగలిమాల గురించి వివరిస్తారా గురుగారు? కరుంగలిమాల అంటే దృష్టి దోషాలు పోవడానికి ఒక మంచిది. ఏ సంస్థలోనైనా తీసుకోవచ్చు. భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడ ఉన్నా మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ సంస్థ మీకు భారతదేశం లేదు, మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా మా వాళ్ళు అందజేస్తారు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ అదనంగా మీ దగ్గర తీసుకుంటారు. అది ఒరిజినల్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ నుంచి వచ్చిందంటేనే, అంటే ఇన్ని సంవత్సరాల సంస్థ ఉంటుంది, పొరపాటుగా మేమైతే పొరపాట్లు చెయ్యం. అలాగే ఇది ఒరిజినల్ చెప్పడానికి ఏ వుడ్ నుంచి అయితే తీశారో ఆ వుడ్ బ్యాలెన్స్ పీస్ కూడా మీకు పంపించేస్తారు. ఇది ఎవరు చెప్పక్కర్లా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇది ఆ వృక్షమేనా అని పెద్దవాళ్ళని, అంటే బ్లాక్ ఎబోనియేనా అని అడిగితే వీళ్ళు అవునో కాదో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అది చెప్తారు. దాంతో అది ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయో చూసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైన దానికి ఏ సర్టిఫికేషన్ అవసరం లేదు. రైట్ గురుగారు, ఈరోజు రాముడి పట్టాభిషేకం సందర్భంగా చక్కగా రాముడి విషయాలు మా అందరితో పంచుకున్నారు. అలాగే కాలర్స్ కి కూడా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.